वसुधैव कुटुंबकम के जिस मंत्र के साथ, जिस संदेश के साथ प्रधानमंत्री नरेंद्र मोदी दुनिया में मौजूद हर एक वैश्विक मंच पर जो जाते हैं, कहीं ना कहीं वो विश्वास, एक बेहद विश्वसनीय सहयोगी दोस्त के रूप में प्रधानमंत्री नरेंद्र मोदी ने जो भारत की तस्वीर को और मजबूती प्रदान की है, उसकी झलक कहीं ना कहीं साफ तौर पर नजर आती है। నమస్కారం, వార్తలకు స్వాగతం. నేను గౌతమ్ కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సిబిఐకు అప్పగింత. శాసనసభలో వాడివేడి చర్చ అనంతరం సీఎం ప్రకటన. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అర్ధరాత్రి దాటాక కూడా సాగిన సభ. అనంతరం నిరవధిక వాయిదా. రీడిజైన్ పేరుతో కేసీఆర్ 1,00,000 కోట్లు కొల్లగొట్టారన్న ముఖ్యమంత్రి. సీఎం వ్యాఖ్యలను తిప్పికొట్టిన బీఆర్ఎస్. ప్రతిపక్షంపై బురద చల్లేందుకే జస్టిస్ ఘోష్ నివేదిక అన్న హరీష్ రావు. మున్సిపల్ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం. బీసీ రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్ బీజేపీ. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామన్న సీఎం రేవంత్ రెడ్డి. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మోదీ ద్వైపాక్షిక చర్చలు. చైనాతో సంబంధాలకు భారత్ కట్టుబడి ఉందన్న ప్రధానమంత్రి మోదీ. భారత్తో దృఢమైన సంబంధాలు కొనసాగాలని జిన్పింగ్ ఆకాంక్ష. రానున్న వారం రోజులు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న వాతావరణ శాఖ. భద్రాచలం, బాసర వద్ద కొనసాగుతున్న గోదావరి ఉధృతి. ఇక వివరాలు. కాళేశ్వరం బ్యారేజీల్లో అక్రమాలు, వైఫల్యాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి సిబిఐకి కేసును అప్పగించాలని శాసనసభ నిర్ణయించింది. శాసనసభలో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికపై జరిగిన చర్చకు సమాధానం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం ప్రకటించారు. అర్ధరాత్రి దాటాక సాగిన సభ సీఎం ప్రకటన అనంతరం నిరవధికంగా వాయిదా పడింది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు ఈ కేసును సిబిఐకు అప్పగించాలని అసెంబ్లీ నిర్ణయించింది. ఇందులో అంతర్రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్ఈసీ, పిఎఫ్సి భాగస్వామ్యమై ఉన్నాయని, అందుకే కేసును సిబిఐకి అప్పగించడం సముచితమని శాసనసభ భావిస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఊరు, పేరు, అంచనాలు మార్చి దోచుకున్న వారిని శిక్షించాలని కోరుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు. ప్రాజెక్టులో అక్రమాలపై ఇప్పటి వరకు నివేదికలు ఇచ్చిన ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, కాగ్, జస్టిస్ ఘోష్ కమిషన్ గత ప్రభుత్వాన్ని, నాటి ప్రభుత్వ పెద్దల్ని తప్పుబట్టాయన్నారు. తమ పరిధిలో ఉన్న ఏ సంస్థ దర్యాప్తు చేసినా తమ చిత్తశుద్ధిని శంకిస్తారని, అందుకే శషభిషులకు తావు లేకుండా కేసును సిబిఐకి అప్పగిస్తున్నట్లుగా ప్రకటించారు. మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాలు కారణమని తేలింది. నాణ్యత, నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల నిర్మాణంలో లోపాలు ఏర్పడ్డాయని ఎన్డీఎస్ఏ గుర్తించింది. ఈ అంశాలన్నింటిపై లోతుగా మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని ఎన్డీఎస్ఏ విచారణ కమిషన్ నివేదికలు స్పష్టం చేశాయి. ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలు పంచుకున్నాయి. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్లో రాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎఫ్సి, ఆర్ఈసీ వంటి ఆర్థిక సంస్థలు పాలు పంచుకున్నందున ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము. అంతకుముందు సభలో సీఎం మాట్లాడుతూ ప్రాజెక్ట్ పేరుతో కేసీఆర్ ప్రభుత్వం 1,00,000 కోట్లు కొల్లగొట్టిందన్నారు. ఏఐబీపీ కింద ఏదైనా ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తే 75% నిధులిచ్చే నిబంధన ఉందని, ఉమ్మడి రాష్ట్రంలో 2013లో 25 ప్రాజెక్టులను ఈ పథకం కింద కేంద్రం గుర్తించిందని తెలిపారు. ఆ జాబితాలో ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు ఉందని, ఆ ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో మేడిగడ్డకు మార్చి రాష్ట్రానికి గుదిబండగా మార్చిన కేసీఆర్, హరీష్ రావును శిక్షించాల్సిన అవసరం ఈ సమాజానికి లేదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆకృతి, నిర్మాణం, నిర్వహణ సరిగ్గా లేవని అన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే నిర్మాణ వ్యయం, లిఫ్టులు, నిర్వహణ భారం తగ్గేవని, కానీ కాంట్రాక్టర్ల కమిషన్ల ఆశతో అందులో మార్పులు చేశారని ముఖ్యమంత్రి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ వాస్తవాలన్నిటినీ బయటపెట్టింది కాబట్టి హరీష్ రావు అక్కసు వెళ్లగక్కుతున్నారని తెలిపారు.
అసంపూర్తి సమాచారంతో అసత్యాలతో సభను తప్పుదోవ పట్టించేందుకు యత్నించిన హరీష్ రావు వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించాలని అన్నారు. కాళేశ్వరంపై చర్చ సందర్భంగా ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్, సీఎం రేవంత్ రెడ్డి మధ్య వాడీవేడి వాదనలు చోటు చేసుకున్నాయి. కమిషన్ నివేదికలో ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, కాగ్ నిపుణుల కమిటీ నివేదికలను పొందుపరచలేదని అక్బరుద్దీన్ పేర్కొనగా, ఎన్డీఎస్ఏ, కాగ్, విజిలెన్స్ నివేదికల వివరాలు నమోదు చేసిన పేజీల గురించి సీఎం ప్రస్తావించారు. సభలో సీనియర్ సభ్యుడిగా అక్బరుద్దీన్ సలహాలు ఇవ్వొచ్చన్నారు. ఆయనకు సభలో గంటకు పైగా మాట్లాడే సమయం ఇచ్చామని పేర్కొన్నారు. ఆయన అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే శక్తి తనకుందన్నారు. In the above fact and circumstances, the Commission does not prefer to review the interim and final report submitted by the Vigilance and Enforcement Directorate of the Government of Telangana. The government is at liberty to take. It is there, the report of National Dam Security, sir. మరోవైపు ప్రభుత్వం ఆదరబాదరాగా ఆదివారం అసెంబ్లీ పెట్టి జస్టిస్ ఘోష్ నివేదికను ప్రవేశపెట్టిందంటేనే బురద రాజకీయం చేయడానికని అర్థమవుతుందని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ తొలి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తూ వచ్చిందని, రాజకీయ కక్ష సాధించేందుకు నివేదికను వాడుకుంటుందన్నారు. 650 పేజీల నివేదికపై అరగంటలో మాట్లాడమనడం అవివేకమని, కనీసం 2 గంటల సమయం అవసరమని హరీష్ రావు అన్నారు. ఈ నివేదికలోని ప్రతి పేజీకి, ప్రతి అక్షరానికి సమాధానం చెబుతానని అన్నారు. ఒకవైపు వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, యూరియా కోసం రైతులు నానా కష్టాలు పడుతుంటే, వాటిపై కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం రాజకీయ ఆయుధంగా వాడుకుంటుందని విమర్శించారు. ఉమాభారతి గారు రాసిన మొదటి పేజీ, ఆ కమిషన్ మొదటి పేజీ చదివింది కానీ 3వ పేజీ చదవలేదు కనుకనే ఆ కమిషన్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఆ ముఖ్యమంత్రి గారు కూడా 3వ పేజీ చదవకుండా మొదటి పేజీ చదివి ఈ సభను తప్పుదో పట్టించినందుకు ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజ్లను సైతం డ్యామ్ స్థాయిలో వినియోగించారని, డ్యామ్కు బ్యారేజ్కు తేడా లేకుండా వినియోగించడం కారణంగానే మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిందన్నారు. కాళేశ్వరం కోసం అవసరానికి మించి ఖర్చు చేశారని ఆరోపించారు. డిపిఆర్లో ప్రతిపాదించిన ప్రకారం ప్రాజెక్ట్ నిర్మాణం జరగలేదని ఘోష్ కమిషన్ నివేదికలో పేర్కొన్నారు. కాగా బీఆర్ఎస్ హయాంలోనే ప్రాజెక్టును కట్టారని, వారి హయాంలోనే ప్రాజెక్టు కూలిపోయిందని ఉత్తమ్ పేర్కొన్నారు. తాము కక్షపూరితంగా వ్యవహరించలేదని, జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించేందుకే ప్రయత్నిస్తున్నామన్నారు. అసలు డ్యామ్కి బ్యారేజ్కి తేడా లేకుండా బ్యారేజ్ కట్టి డ్యామ్ లాగా ఉపయోగించుకునేందుకే ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిందని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఉంది. మరి ప్రాణహిత చేవెళ్ల కాస్టు 38,500 కోట్లయితే, మరి తర్వాత ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వము 80,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మొదలుపెట్టింది. సిఏజీ రిపోర్ట్, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ 2022లో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు 1,27,000 కోట్లు దాటొచ్చని ఫిగర్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అంచనాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు టోటల్ కాస్టు 1,47,000 కోట్లు అయ్యే సూచనలు స్పష్టంగా అవపడుతుంది. అంటే 38,000 కోట్లతో అయిపోయే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ని అకారణంగా, వితౌట్ ఎనీ రేషనల్ లాజికల్ రీజన్, the then government, the then chief minister changed the decision and went in for the costly and non-viable Kaleshwaram project, which is now likely to cost the state 1,47,000 crores. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు పెంచుతూ 1,00,000 కోట్లు దాటించారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో హిరాకుడ్, బాక్రానంగల్, శ్రీశైలం, జురాల, నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టులు కట్టారని, 50-60 ఏళ్ల క్రితం కట్టిన ప్రాజెక్టులు దశాబ్దాలుగా అలాగే ఉన్నాయని అన్నారు. ఇప్పటికీ ఆ ప్రాజెక్టులు సాగునీరు, విద్యుత్ను అందిస్తున్నాయని తెలిపారు. టెక్నాలజీ పెరిగిన ఈ కాలంలో బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టు మాత్రం 3 ఏళ్లకే కూలిపోయిందని బట్టి తెలిపారు. ఈరోజు 1,00,000 కోట్ల పైబడి కట్టినటువంటి కాళేశ్వరం తెలంగాణ రాష్ట్రంలో కూలిపోతే దానిపైన
ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి కమిషన్ రిపోర్టు సంబంధించి ఏమొచ్చింది, ఏం చెప్పింది, ఈ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది, ప్రజల సొమ్ముకి ఏ రకంగా మనం జవాబుదారీతనంగా ఉండాలని ఆలోచన చేస్తుందని తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, ఈ సభ పైన చూస్తా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు జరిగేటువంటి చర్చలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మనం మాట్లాడుకునే ముందు అధ్యక్ష, అదేదో ఆషామాషి వ్యవహారం లాగా వాళ్ళు మాట్లాడటం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష. అది ఆషామాషి వ్యవహారం కాదు అధ్యక్ష. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సొమ్ము. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్ల పరిమితి నిబంధనలను ఎత్తివేస్తూ బీసీ రిజర్వేషన్లను 42% పెంచేందుకు ఉద్దేశించిన పురపాలక చట్ట సవరణ, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. వీటితో పాటు మరో 3 బిల్లులను సభ ఆమోదించింది. పురపాలక చట్ట సవరణ బిల్లును శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ఆ శాఖ మంత్రి సీతక్క ప్రవేశపెట్టారు. ఈ బిల్లులకు కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐలు మద్దతు తెలిపాయి. అలాగే సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీలు ఏర్పాటు, ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణపై తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, మున్సిపల్ చట్ట సవరణ బిల్లు, అలోపతిక్ ప్రైవేట్ వైద్య సంరక్షణ చట్టాలన్నిటినీ రద్దు చేసే బిల్లులకు సైతం సభ ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును బీఆర్ఎస్ స్వాగతిస్తుందని కేటీఆర్ అన్నారు. బీసీ బిల్లుకు సైతం బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. బీసీల కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనేక పోరాటాలు చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. శాసనసభలో పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. సామాజిక, ఆర్థిక రిజర్వేషన్ను కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ అవసరాలకు సంబంధించి మాత్రమే ఈ బిల్లులో ఉందని అన్నారు. ఆర్థికపరమైన అంశాలు బిల్లులో లేవని పేర్కొన్నారు. కానీ కేంద్రంలో ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ లేదు, ఓబీసీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ లేదు. పెడితే చాలా బాగుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే అనుసంధానం చేసుకుని ఓబీసీ అక్కడ కేంద్రంలో ఉన్న మంత్రిత్వ శాఖ, రాష్ట్రంలో ఉండే మంత్రిత్వ శాఖలు కలిసి పనిచేస్తే మరింత మేలు చేయవచ్చు. ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టండి అని మొట్టమొదటిసారిగా భారతదేశంలో మరి ఒక కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకుపోయిన నాయకుడు మా నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, పార్టీ పెట్టిన కొత్తలోనే బీసీ పాలసీ తెచ్చి కొంత మరి మా పార్టీ విధానాల్లోనే బీసీ పాలసీ అంటూ తీసుకొచ్చింది కూడా ఆనాడు టీఆర్ఎస్ అధ్యక్ష. మీరెందుకు గట్టిగా పట్టుబడతలేరు? పార్లమెంట్ లో 42% మీద అక్కడ కదా జరగాల్సింది చర్చ, అక్కడ కదా జరగాల్సింది రాజ్యాంగ సవరణ. అక్కడ చేయాల్సిన ప్రయత్నం చేయకుండా ఇక్కడ ఎంత చేస్తే కంఠశోష తప్ప ఏమొస్తుంది అధ్యక్ష? అల్టిమేట్ గా చేయాల్సిన చోట చేయాల్సిన కాడ ప్రయత్నం చేయకుండా ఇక్కడ ఉండే మన బీసీ బిడ్డల్ని మభ్యపెట్టడానికో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత ప్రయోజనం పొందడానికో ప్రయత్నం చేసినా ఈవేళ పార్టీ కావాలంతే. ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ. పిజ్జా పార్టీ. ఇది నీ కార్డు పిన్ను నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సిక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీల మధ్య వాడివేడి చర్చ జరిగింది. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ స్పష్టమైన వైఖరి చెప్పాలని మంత్రులు వాకిటి శ్రీహరి, శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. బీసీ బిల్లును బీజేపీ వ్యతిరేకిస్తుందని విమర్శించారు. అధికార పార్టీ విమర్శలపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పందించారు. సభలో పెట్టిన బీసీ బిల్లుకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో బీసీలకు ఉన్న అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్ల చొప్పున ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు పైసా నిధులు ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా చట్టాలు చేసే ముందు న్యాయస్థానాల వైపు కూడా చూడాలని, ఎలాంటి ఇబ్బందులు వచ్చే పరిస్థితి లేకుండా చట్టాలు చేయాలని పాయల్ శంకర్ ప్రభుత్వానికి సూచించారు. ఈరోజు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి
42% బీసీ రిజర్వేషన్ బిల్లు మీద ఆ రోజు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ రోజు కూడా ఈ యొక్క బిల్లుకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలైపోయింది. కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత గొప్పగా ఈ రాష్ట్ర బీసీలంతా కూడా ఆశపడ్డారు. గతంలో కొన్ని పార్టీలు బీసీలని మోసం చేసినాయి, కానీ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ను పూర్తిగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తుందేమో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు నష్టపోయినటువంటి మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా భవిష్యత్తులు బాగుపడతాయేమని గొప్పగా ఆశపడ్డాం. అధ్యక్ష, ఏం జరిగింది అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరికి మంచి జరిగింది అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ బీసీ వర్గాలైతే గొప్పగా ఆశపడ్డాయో, ఏ బీసీ వర్గాలైతే ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నామో, మళ్ళీ మేము పోరాటాలు మాత్రమే చేయాలన్నా అధ్యక్ష? బీసీలకు 42% రిజర్వేషన్లు అనేది విప్లవాత్మకమైన ముందడుగని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సంపూర్ణ మద్దతు అన్నప్పుడు రాజ్యాంగం షెడ్యూల్లో చేర్చేందుకు అన్ని పార్టీలు కలిసి కృషి చేయాలని తెలిపారు. దాన్ని అంగీకరింపజేయవలసిన బాధ్యత పైన వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ సపోర్ట్ ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఉండే వాళ్ళకు ఉంటుంది. ఇది అందుకని ఇది ఎన్ని చెప్పినా అధ్యక్ష అన్ని కుంటి సాగుల్లా కనబడుతున్నాయి. ఇది అన్ని కుంటి సాకులే. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు, మన ప్రయత్నం కూడా మనం చేద్దాం, అందరం ఏకగ్రీవంగా తీసుకుని వెళ్దాం. ఆ విధంగా చేయటం ద్వారా మనకి ప్రజలకి ఇవాళ నువ్వు అవునన్నా కాదన్నా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వాళ్ళు చైతన్యం ఇవాళ వచ్చేసింది. ఎవరు ఆపాలన్నా ఆపలేరు, తాత్కాలికంగా ఆపగలుగుతారు తప్పితే ఎవరు ఆపాలన్నా ఆపలేరు. పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం ఆధారంగా చైనాతో ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు చైనాకు వెళ్లిన ప్రధానమంత్రి మోదీ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన ద్వైపాక్షిక చర్చల సందర్భంగా మోదీ మాట్లాడుతూ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశాలకు చైనా విజయవంతంగా అధ్యక్షత వహించినందుకు జిన్పింగ్కు అభినందనలు తెలిపారు. చైనా భారత్ సత్సంబంధాలు ఇరు దేశాల్లోని 280 కోట్ల ప్రజల ప్రయోజనాలను ప్రభావితం చేస్తాయన్నారు. గతేడాది కజాన్లో జరిగిన చర్చల తర్వాత భారత్ చైనా సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం నెలకొందని పేర్కొన్న మోదీ సరిహద్దు నిర్వహణపై కూడా భారత్, చైనా ప్రత్యేక ప్రతినిధుల మధ్య ఏకాభిప్రాయం ఉందని మోదీ స్పష్టం చేశారు. సుమారు 7 ఏళ్ల తర్వాత మోదీ, జిన్పింగ్లు ఈ ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోబల్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కూడా హాజరయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు వీరిద్దరూ వివిధ అంశాలపై చర్చించారు. ఈ భేటీలో ఇరువురు నేతలు సరిహద్దు సమస్యలు, ఆర్థికపరమైన సవాళ్లు, అమెరికా సుంకాల వేళ ఎదురవుతున్న పరిస్థితులు వంటి అంశాలను ప్రస్తావించారు. కాళేశ్వరం బ్యారేజీల్లో అక్రమాలు, వైఫల్యాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి సిబిఐకి కేసు అప్పగించాలని అసెంబ్లీ నిర్ణయించింది. శాసనసభలో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికపై జరిగిన చర్చకు సమాధానమిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అర్ధరాత్రి దాటాక సాగిన సభ సీఎం ప్రకటన అనంతరం నిరవధికంగా వాయిదా పడింది. దీనిపై మా దూరదర్శన్ ప్రతినిధి చంద్రశేఖర్ మరిన్ని వివరాలు అందిస్తారు. చెప్పండి చంద్రశేఖర్, కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించిన వివరాలేంటి? గౌతమ్, రాష్ట్ర శాసనసభ నిన్న వర్షాకాల సమావేశాలు మొన్న ప్రారంభమయ్యాయి. అయితే నిన్న ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే కొన్ని బీసీకి సంబంధించిన బిల్లు కావచ్చు, అదేవిధంగా కొన్ని పంచాయతీరాజ్ సవరణ బిల్లులు అన్ని ప్రవేశపెట్టింది. అనంతరం జస్టిస్ పిసి ఘోష్ ఇచ్చినటువంటి 665 పేజీల నివేదికని ప్రభుత్వం సభ ముందు ఉంచింది. అయితే ఈ సభ్యులందరికీ పెన్ డ్రైవ్ ద్వారా ఈ డీటెయిల్స్ ఇచ్చారు. అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ కి సాఫ్ట్ అదేవిధంగా కాపీ అందజేశారు. అయితే మెయిన్ గా చెప్పాల్సింది మనం ఏంటంటే ప్రభుత్వం దీనిపై విస్తృతంగా చర్చ జరిపింది. నిన్న ఆల్మోస్ట్ బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, సిపిఐ, ఎంఐఎం సభ్యులతో పాటు కాంగ్రెస్ తరఫున కూడా చాలా మంది సభ్యులు ఈ చర్చలో పాల్గొన్నారు. ఎట్టకేలకు ఇటీవల కాలంలో మనం కాళేశ్వరం నివేదికపై ఇతర పార్టీల వైఖరి ఏంటి చంద్రశేఖర్?
అలా దీన్ని సిబిఐకి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు గౌతమ్. చంద్రశేఖర్, కాళేశ్వరం నివేదికపై ఇతర పార్టీల వైఖరి ఏంటి? గౌతమ్, కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటికి బహిర్గతం చేయవద్దని చెప్పేసి ఇప్పటికే 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకి వెళ్ళింది. అయితే ఈ రోజు హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా బీజేపీ మొదటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశం మీద సిబిఐ చెప్పాలని చెప్పేసి కోరుతూ ఉంది. దీనికి తగ్గట్టుగానే ప్రభుత్వం కూడా ఈ దిశగా సిబిఐకి అప్పచెప్తే బాగుంటుందని చెప్పేసి నిర్ణయం తీసుకొని దీన్ని సిబిఐకి అప్పచెప్పేసింది. గౌతమ్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఇప్పుడు చిన్న విరామం. మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్లిచ్చే ముందేనే వస్తుందంటారా? సో గర్ల్స్, ఏంటట సంగతి? బిల్లట సంగతి ఏది? నీ కాడి పిన్ని. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. భారత్ చైనాల మధ్య స్థిరమైన దృఢమైన ద్వైపాక్షిక సంబంధాలు దీర్ఘకాలం కొనసాగాలని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఆకాంక్షించారు. తియాన్జిన్ వేదికగా మోదీతో జరిగిన ద్వైపాక్షిక సమావేశం సందర్భంగా జిన్పింగ్ మాట్లాడారు. భారత్ చైనా స్నేహంగా ఉండటం సరైన నిర్ణయమన్నారు. ప్రధాని మోదీని మరోసారి కలవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని జిన్పింగ్ కజాన్లో ఇరువురు నేతల మధ్య జరిగిన భేటీలో గుర్తు చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన 2 దేశాలు గ్లోబల్ సౌత్లో ముఖ్యమైన సభ్యులని పేర్కొన్నారు. ఇరు దేశాల్లోని ప్రజల శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని సంబంధాల పునరుద్ధరణ బాధ్యతలను తాము భుజాన వేసుకున్నామని తెలిపారు. పొరుగు దేశాలుగా తమ మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాలని జిన్పింగ్ ఆకాంక్షించారు. ఇరు దేశాల విజయాలకు దోహదపడేలా ఆశల్లో డ్రాగన్, ఏనుగు కలిసి రావడం సరైన ఎంపిక అన్నారు. కాగా ప్రపంచంలో శాంతి, శ్రేయస్సు కోసం భారత్ చైనాలు బాధ్యతను తీసుకోవాలని జిన్పింగ్ పిలుపునిచ్చారు. గణపతి నవరాత్రుల ఉత్సవాల వేళ తెలంగాణలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్ బడా గణపతిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు రాజ్ కుమార్ సహా స్థానిక నేతలతో కలిసి కిషన్ రెడ్డి విశ్వశాంతి మహాగణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ గత 70 ఏళ్లకు పైగా ఖైరతాబాద్లో అతిపెద్ద గణపతిని ఏర్పాటు చేస్తూ వస్తున్నారని తెలిపారు. ఖైరతాబాద్ గణపతికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. రాష్ట్రంలోనే కాకుండా దక్షిణాది రాష్ట్రాల ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడ గణపతిని దర్శించి పూజలు చేస్తారని తెలిపారు. ఇక భిన్నత్వంలో ఏకత్వంగా ప్రజలంతా గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు. इस साल भी वैसे ही सभी लोग अपने आध्यात्मिक दृष्टिकोण से करोड़ों लोग आज तेलंगाना भर में भाग्यलक्ष्मी भाग्यनगर में नवरात्रि महोत्सव धूमधाम मना रहे, जो उसमें खैरताबादी गणपति जो दुनिया में सबसे बड़ा गणपति होता है, इस गणपति में आज 71 ईयर्स हो गए इसको। आज इसमें दर्शन किया हूँ। आज इस दर्शन में हर दिन लाखों लोग दर्शन करने के लिए नॉट ओनली तेलंगाना अदर स्टेट से भी लोग आके दर्शन करके ये नवरात्रि उत्सव में भाग लेते हैं लोग। మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం క్యాతనపల్లిలో సింగరేణి 55వ వార్షిక రక్షణ పక్షోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దీనికి ముఖ్య అతిథిగా డీజీఎంఎస్ ఉజ్వల్తా, సింగరేణి సీఎండీ బలరాం నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి సిబ్బంది ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. అనంతరం సీఎండీ బలరాం నాయక్ మాట్లాడుతూ ప్రమాదరహిత బొగ్గు ఉత్పత్తి సాధించినప్పుడే సంస్థ అభివృద్ధి చెందుతోందని తెలిపారు. సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగించుకొని సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంతో పాటు ప్రమాదాలు తగ్గించుకోవాలని పేర్కొన్నారు. ప్రమాదాలను నివారించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని, అలాగే యాజమాన్యంతో పాటు కార్మికులు కూడా రక్షణను ఖచ్చితంగా పాటించాలని కోరారు. సింగరేణి సంస్థకు నిర్దేశించిన 76 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి నుంచి 100 మిలియన్ టన్నులకు చేరుకోవాలంటే కొత్త బొగ్గు గనులు అవసరమన్నారు. డీజీఎంఎస్ ఉజ్వల్తా మాట్లాడుతూ సింగరేణిని కేవలం తెలంగాణకే పరిమితం చేయకుండా దేశ విదేశాల్లో విస్తరించేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.
వెళ్ళి మనం అనేక కారణాలతో ఇన్ని రోజులు మనం పాల్గొనలేదు. ఇప్పుడు ఖచ్చితంగా సమయం వచ్చింది. మనం వేరే రాష్ట్రాల్లో పోయి బంగారు రాగి గన్ను కొన్నప్పుడు తెలంగాణలో బొగ్గు గన్నులు వేరేలు ఎందుకు తీసుకుపోవాలి? మనమే పార్టిసిపేట్ చేయాలి. దీని ద్వారా మనము ఇప్పుడున్న 76 మిలియన్ నుంచి 100 మిలియన్కి సంస్థ వెళ్తేనే మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుద్ది, అధిక లాభాలు వస్తాయి. మనం అందరం రెస్పాన్సిబిలిటీ ఉన్నది ఆ రెగ్యులేషన్ రూల్స్ మీద పని చేసుకోవడానికి. అది ప్రార్థన చేసుకోవాలి. అది మైనింగ్ ఫెటర్నిటీ దగ్గరే మైనింగ్ యాక్ట్ ఎట్లాంటిది గీత ఆగని కలుస్తాను మనం గీత లెక్క. గీతకు మనం ఎట్లా రిలీజియస్ స్క్రిప్చర్ మనం చూసుకుంటాను, అట్లానే దిస్ మైనింగ్ యాక్ట్ మైనింగ్ ఇంజనీర్ లెక్క అట్లానే ఉన్నది. ప్రకృతి వైపరీత్యాలు దేశాన్ని పరీక్షలకు గురి చేస్తున్నాయని ప్రధానమంత్రి తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రాత్రి పగలు తేడా లేకుండా శ్రమించాయని ప్రధాని కితాబిచ్చారు. ప్రతి నెల చివరి ఆదివారం దేశ ప్రజలతో ప్రధాని తన మనసులోని మాటలు పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 125వ సంచికలో భాగంగా పలు అంశాలపై ప్రధాని కూలంకుషంగా మాట్లాడారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. हेलीकॉप्टर से राहत सामग्री पहुंचाई गई, घायलों को एयरलिफ्ट किया गया। आपदा की घड़ी में सेना मददगार बनकर सामने आई। स्थानीय लोग, सामाजिक कार्यकर्ता, डॉक्टर, प्रशासन संकट की इस घड़ी में सभी ने हर संभव प्रयास किया। ఇప్పుడు బిజినెస్ న్యూస్ చూద్దాం. భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి బలంగా రాణించింది. ఏప్రిల్, జూన్లో స్థూల దేశీయోత్పత్తి జీడీపీ వృద్ధి రేటు 7.8%గా నమోదైంది. 2024 జనవరి, మార్చిలో నమోదైన 8.4% తర్వాత ఇదే అత్యధికం. అంటే 5 త్రైమాసికాల గరిష్టం అన్నమాట. ప్రధానంగా వ్యవసాయం, వాణిజ్యం, ఆతిథ్యం, ఆర్థిక సేవలు, స్థిరాస్తి రంగాలు ఆకర్షణీయమైన పనితీరు కనబరచడం ఇందుకు దోహదం చేసింది. ఏప్రిల్, జూన్లో చైనా జీడీపీ వృద్ధి 5.2%గానే ఉండడంతో ప్రపంచంలో అత్యంత వేగవంత వృద్ధిని కనబరుస్తున్న దేశంగానూ భారత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా భారత్ త్వరలోనే అవతరిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి 5 త్రైమాసికాల గరిష్టమైన 7.8%గా నమోదైన తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశ వృద్ధికి ప్రోత్సాహం అందించడంలో జన్ధన్ యోజన కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. క్లెయిమ్ చేయని డివిడెండ్లు, షేర్లను పొందడంలో ఇన్వెస్టర్లకు అవసరమయ్యే సహాయాన్ని అందించే దిశగా హైదరాబాద్లో నివేశక్ శివిర్ కార్యక్రమం నిర్వహించారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చొరవతో కార్పొరేట్ వ్యవహారాల శాఖలో భాగమైనటువంటి ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ దీన్ని నిర్వహించింది. ఇన్వెస్టర్లకు కావాల్సిన సహాయాన్ని అందించేందుకు ప్రత్యేకంగా 23 సర్వీస్ డెస్క్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 360 మందికి పైగా ఇన్వెస్టర్లు, క్లెయిమెంట్లు ఇందులో పాల్గొన్నారు. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 96,620 రూపాయలుగా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,04,950 రూపాయలుగా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 96,350 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,05,100 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర 1,21,000 రూపాయలుగా ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.174 రూపాయలు, యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ 103, పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 119.075 రూపాయలుగా ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 270.92 పాయింట్ల నష్టంతో 79,809 వద్ద, నిఫ్టీ 74 పాయింట్ల నష్టంతో 24,426 వద్ద నిలిచాయి. జిందాల్ ఫోటో, జిందాల్ పాలీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ, కృతికా వైర్స్, కాఫీ డే ఎంటర్ప్రైజెస్, ఎల్జీ రబ్బర్ వంటి కంపెనీలు లాభాల్లో ముగిశాయి. స్టీల్ కాస్ట్, జిఎస్ఎస్ ఇన్ఫోటెక్, పనామా పెట్రోకెమ్, బాలకృష్ణ పేపర్ మిల్స్, విష్ణుప్రకాష్ ఆర్ పుంగ్లియా కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.
దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. अशोक जी, यहाँ पर आतंकवाद एक मुख्य मुद्दा जरूर है, लेकिन जिस तरह से भारत की पूजिताय गुरुदैवताय गुरुकुलत्वायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय